నేను సుజాత నేను మళ్ళీ నేనే వచ్చిన మంగోలి ఫోన్ వస్తుంది అక్క 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 మంగోలి సుజాత అమ్మో కెమెరా పెట్టినారు చెప్పరా ఆఫ్రే ఎందుకన్నా అంజీ అన్నకు అట్లా చేస్తావు ముందుగాల వెడ్లైన్స్ చూద్దాముండా జోక్క తిందామంటున్నా సావిత్రక్క ఒక రోజు పోపు వేసుకొని అనుకుందాం ఇంకో రోజు పోపు లేకుండానే అనుకుందాం సోకుల ముచ్చట చెప్పిన మంగోలి దేవుడు ఇంత అందంగా ఎట్లా పుట్టించిండో కొరకలు పట్టిన పోలీసు వాళ్ళు మెచ్చుకుంటుండ్రు ఫట్న ఫోళ్ళు చెట్లకు చేసిండ్రు ఫ్రెండ్లీ ఎట్లా చేసిండ్రో సూతముండ్రి శిల్క దేవతకు ముడుపులు తీర్చుకుంటుండ్రు మొక్కులు సుజాత ఏం చేస్తున్నావురా పాల కేంద్రానికి నీళ్లు పోసేద్దామని చూస్తున్నానే సత్తన్న వస్తావా నెట్ మీదకి గిలాసతో గుద్దుతే మళ్ళా లోట వాడతారు ఏంటిదో ఫరాజ్కాలు ఆడుతున్నావు పరిచయం చేయకే సత్తన్న నీకేం పని పాట లేదా అయితరం వచ్చిందంటే చాలా నిమ్మలంగానే ఉండనియ్యవు ఏం చేస్తున్నావు అంటే నువ్వు మీరు ఉప్పు లేకనే చిటపట అంటున్నావు ఉప్పు కారం తగ్గాలని సావిత్రికి చెప్పాలే సత్తన్న నీకే కోపం బాగా వస్తున్నది కోపం లేదు తాపం లేదు ఏమో తండ్లాడుతున్నావారా ఏం చేస్తున్నావు అచ్చు 2 బిందెలు నింపిపోదురా నువ్వేమన్నా బుద్ధ ఫీల్ అవ్వారా నీళ్ళతో ఆటలాడుకుంటున్నావు ఆ రోజులు ఎప్పుడో పోయినాయే సత్తన్న నీళ్ళతో ఆడుకునే అన్ని నీళ్లు కూడా ఉన్నాయా మరి ఏం చేస్తున్నావు ఏమో బుడ్డ గిలాసలల్లో నీళ్లు నింపుతున్నావు సత్తన్న నీకు దండం పెడతానే మళ్ళా రాపో నాకు మస్తు పని ఉన్నదిగో ఇవన్నీ నింపాలే నేనేమన్నా నీ ఇంటికాడికి బువ్వకొచ్చి నా కూరకొచ్చినా ఆ టెంక రాఫా అంటున్నావు బువ్వ కావాలంటే ఇంత పెడతా గానీ నీళ్లు మాత్రం మీ ఇంటికెళ్ళ తెచ్చుకోవాలే సత్తన్న కుత్కవాడ గానీ బుక్కే నీళ్ళు ఇవ్వవా ఇంత రాకాశాన్ని అయినావు నువ్వు అయ్యో సత్తన్న ఈ నీళ్ళ బాటిల్ అన్ని నింపాలే మస్తు పని ఉన్నది డస్ట్బిన్ చేయకు ఆటర్ బాటలలో కూడా నీళ్లు నింపుతున్నావా సెకండ్లలో అమ్ముకొస్తావు బస్ స్టాండ్ కాడా నింపి నీ నెత్తి మీద 3-4 బాటిల్ పెడతా అమ్ముకరాపో నీకు 5 రూపాయలు ఇస్తా ఏం రోజు సుజాత నన్నే అమ్ముకరమ్మంటున్నావు నీకు పట్నం నీళ్లు మస్తు పడారు మరి లేకుంటే ఏం చేసత్తన్న నీళ్లు కంపెనీ వాళ్ళకి వస్తాయి గానీ మనకు వస్తాయా అందుకే నీళ్ల బాటిల్ నింపి పెట్టుకుంటున్నా మా గల్లీకి మస్తు వస్తున్నాయి నీళ్లు అబద్ధాలు చెప్పకురా సుజాత అరే ఈ ఎండలు మస్తు కొడుతున్నాయే అప్పుడే నీళ్లు ఎండిపోయినాయి మనం నీళ్ల వాడకం మస్తు తక్కువ చేయాలి అంతే తానాలు చేయొద్దు బాసన్లు తోమొద్దు బట్టలు ఉతుకోదారా అరే గట్ల కాదే సత్తన్న నీళ్లు తక్కువ వాడకం చేయాలి ఎక్కువ తక్కువ గుమ్మరియద్దు ఇక అందరు నీళ్ళు ఎక్కువన్నాయంట అని డ్రమ్ములలో నీళ్లు కిందోళ్ళకి వస్తున్నారా పట్నంలా అబ్బా నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి అర్థం చేసుకుంటావే సత్తన్న నీళ్లు ఎక్కువ వాడద్దు అని చెప్తున్నా మరి నువ్వేమో మొత్తం బుడ్డ గిలాసాలు నింపుతున్నావేంటిరా అవును నీళ్ళు వచ్చినప్పుడే అన్ని నింపి పెట్టుకోవాలి కదా అందుకే నింపుకుంటున్నా పట్నంలో పైపులు వరుస్తుండ్రు పైపులు వరిస్తే నీకేం తిప్పాలరా ఇంకా మంచిగా నీళ్ళు వస్తాయి కదా గదే నా తిప్పలు సత్తన్న పైపులు వరిసే కాలనీలల్లా కొన్ని దినాలు నీళ్లు బంద్ చేస్తారు కదా అందుకే ముందు జాగ్రత్త కొద్ది నింపి పెట్టుకుంటున్నా తిన్నరా నీళ్ళ కరువు ఉన్నరి జరంత మంచిగా ఆడుకోండి మళ్ళా నీళ్లు లేనప్పుడు తిప్పలు వరకుండ్రి సరేనా ఊళ్ళకెళ్ళి మా దోస్త్ గారు ఫోన్ చేసి అరే 2 పతంగిలు కొనుక్కొని రేపు పట్నం వస్తున్నారా సికింద్రాబాద్ రైల్ స్టేషన్ కాడు ఉండు అంట అని చెప్పిండు దానికి పట్నం కొత్తగారా అందుకే గాని తోలుకోతామంట అని స్టేషన్ పక్క ఫొంటి నిలవట అమ్మో గాడు వచ్చిన ఆసనకు నా దమాకు మొత్తం గిర్రున తిరిగింది ఇక ఎంబడే 10 రూపాయలు పెట్టి దస్తిగా కొనుక్కొని ముక్కుకు కట్టుకున్నా సి ఏం మనుషులు రా నాయన పక్క ఫొంటి మనుషులు నీటిలో పడ్డారన్న సోయి కూడా లేకుండా మంచిగా గోడల మీద పాటలు పాడుతున్నారు మళ్ళీ పాట అంటే ఏంటిది అంత నన్ను అడగకుండ్రి గదే అన్నా ఆడితే ట్రాఫిక్ పోలీసులు అంటే చేతిలో చలానా బుక్ పెన్ను పట్టుకొని రోడ్డు మీద ఎవరు దొరుకుతారా అని చూసుకుంటూ ఉండాలి కానీ ఇక్కడ చూడు ఏం చేస్తున్నారో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ జాడు కట్టలు పట్టుకొని నీళ్ళ ట్యాంకర్ తెచ్చి ఎట్లా గడుగుతున్నారు ఓ సారు ఇంకా జనంత గట్టిగా ఇర్రి షీపురు మహిళ చూడు ఎంత ఘనం ఉన్నదో మరి ఒక్కనాటిదా ఈ మధ్య అంతా అసలే పక్కన రైలు స్టేషను ఇక వచ్చిపోయిన వాళ్ళందరికీ గివ్వే పాయకానలే చుట్టుపక్కల 100 మంది ఉన్నా పర్లేదు ఎవరి పని వాళ్ళు చేసుకునే పోతారు మరి అర్జెంటు పనికి సిగ్గడ్డం వస్తా అది ముక్కు మూసుకొని ఇంకింత కంపు చేసిపోతారు
మరి ఎట్లా ఆలోచన పడ్డదో ఈ సార్లకు కానీ స్వచ్ఛ భారత్ కార్యంలో శుభ్రం చేసి పెట్టిర్రు. అగో చూడుర్రి మంచిగా రంగులు కూడా వేపిస్తున్నారు. కానీ సార్లు మీరు చేసే కార్యం మంచిగానే ఉన్నది కానీ గోడలకి ఇంత నున్నా కనిపిస్తే గబ్బు లేపేటోళ్ళు ఊకుంటారు గిట్లనా? మస్తున్నది రాని ఇంకా 2 పాటలు ఎక్కువనే పాడే మానుభావులు ఉన్నారు మన పట్నంలో. ఎందుకైనా మంచిది అడుగుకో పాయికాన పెట్టే సౌలత్ చేయరు సార్లు. కడిగే తిప్పల మీకు, ముక్కు మూసుకునే తిప్పల పబ్లిక్ తప్పుతుంది. నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు నాకు 3 జాన్ జిగిరాసంటి దోస్తులు ఉండేటోళ్ళు. అలా పేర్లు ఏంటి చెప్పాలనా? సురేశం గారు, రాజు గారు, సఫ్నా. మేము అందరం కలిసి ఆయితారం రాగానే మంచిగా బొమ్మల పెళ్ళి చేసేటోళ్ళము. పిల్లగాన్ని పిల్లని ఇట్లా పక్కకు పెట్టి ఫీ ఫీ డుమ్ 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 అంట అని పాటలు పాడుకుంటా పెళ్ళి చేసేటోళ్ళం. మళ్ళీ మామిడి చెట్ల కింద కూర్చొని మస్తు ఆడుకునేటోళ్ళము. ఇగో గీడ కూడా ఒక తాన పంతుల్ని పిలిపించి మంత్రాలు చదివిపించి చెట్లకు పెళ్లి చేసిండ్రంట. చూడుండ్రి ఇంకా ఈ లోకంలో మనుషులకే కాదు కుక్కలకు ఎడ్లకు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళని కూడా చూసినాం కదా. అగో గట్లనే గీ మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం వెంకటపురంలా చెట్లకు పెళ్లి చేసిండ్రుల్లా. 9 ఏండ్లు మంచిగా కష్టపడి సాధిన మామిడి చెట్లకు మనుషులకు చేసినట్టే లగ్గం నాకు వెళ్ళి చేసిండ్రు. ఊరందరిని పిలిచి భోజనాలు కూడా పెట్టించిండట. అగో ఎంత మంచిగా సింగారించిండ్రో చూడుండ్రి తోటను. మరి పెళ్ళంటే ఉత్త మాటలేనా? అయితమే గాని గిట్లా చెయ్యాలని ఎందుకు అనిపించిందో ఓ పాట అరుచుకుందాము. ఓ పెద్దన్న గీ చెట్లేంది గీ పెళ్ళేందే? కళ్యాణం జరిపిస్తే పాడి పంట వచ్చే పంట బాగా దిగుబడి ఉండి ఇంకా మంచిగా అభివృద్ధి చెందుతామని మంత్రులు గారు చెప్పడంతో కళ్యాణ మహోత్సవం జరిపించాం. చూసిండ్రా అయ్యగారు చెప్పిన ఉపాయం అట ఇది. మరి మన వంశం బగ్గ పెరగాలనే కదా పెళ్లిళ్ళు చేసేది. అట్లనే ఈ చెట్లకు కూడా పెళ్లి చేస్తే మంచి కాత కాసి ఎక్కువ కాయలు వస్తాయని గిట్లా చేసిండ్రట. గీడికి మంచిగానే ఉన్నది కానీ కాసిన కాతంతా చెట్టు మీద ఉండనీయకుండా తెంపుకొని తిన్నందుకు దోషం తలిగిందని దానికేమన్నా పూజలు చేయాలంటాడో ఏందో అయ్యగారు. అన్న ఎందుకైనా మంచిది కానీ పెళ్లి చేసిన చెట్ల కాయలు తెంపుకోవచ్చా అని ఓ పారు ముందుగానే అరుసుకో. ఇగో నేను పెద్ద బాల శిక్షలు ఉన్నప్పుడు ఏడుస్తుంటే మా అమ్మ నాకు పెద్ద చక్కెర గోలి పెద్ద బల్ఫం కొనిపించింది. ఒక ఫారీ స్కూల్లో నా బల్ఫం కింద పడి 4 పచ్చలు అయింది. అంత శోకం పెట్టి ఏడుస్తుంటే మళ్ళీ ఇంకా సారు సత్తిగా ఊకోరా అంత అని పెద్ద షాక్ ఫీజు ఇచ్చిండు. అబ్బా ఇంకా షాక్ ఫీజు మస్తు దొడ్డుగా రాస్తుందంట అని వాళ్ళ మీద వాళ్ళు రాయకుండా మంచిగా బొమ్మలు వేస్తుంటే. కానీ గీనెవరో గా షాక్ ఫీజుతోనే ఏమో చేస్తుండంట. చూడుండ్రి నేనే చెప్తా. గీనేంద్ర నాయన చిన్న ఫోరన్ లెక్క షాక్ ఫీజును ఫరం చేస్తున్నాడు. బుక్తడా ఏంటిదంట అని అర్థం చేసుకోకుండ్రి. షాక్ ఫీజు మీద బొమ్మలు చెక్కుతున్నాడు. కావాలంటే చూడుండ్రి. గీడెవరో ఎస్క్రే తీసినట్టే నా లెక్కనే ఉన్నాడు. నేనే చేతుల సంచి పట్టుకొని పండుగకు మా అమ్మమ్మల ఇంటికి పోయినా గారా గారి గీరే మంచిగా ఉన్నది. అగో కేసీఆర్ సారు. ఈ సార్ ఎవరో నాకు తెలియదు. ఈయనెవరో ఉండే తెల్లగడ్డం కూడా ఉన్నది. సెంట్రల్ సారు మెడల పచ్చ తువ్వాల కూడా ఉన్నది. వా కేసీఆర్ సారు వాళ్ళ ఇంటి ఆమె కూర్చొని మంచిగా యజ్ఞం చేస్తున్నారు. పక్క పంటి అయ్యవారు కూడా ఉన్నారు. మస్తు చెక్కిండు కదా బొమ్మలు. నేను చిన్నగున్నప్పుడు ఫల్క మీద షాక్ ఫీజుతోని పిచ్చి బొమ్మలు గీస్తుంటే కానీ గీన బొమ్మలను షాక్ ఫీజు మీదనే చెక్కుతున్నాడు కదా. గీన పేరు కర్ణాశారి. ఉండేది రంగారెడ్డి జిల్లా మంచాల మండలము కర్మన్ఘట్ అనే ఊర్లో. గీనకు చిన్నగున్నప్పుడు సంధి శుద్ధముక్కల మీద మళ్ళా బొంబత్తిల మీద పెన్సిళ్ళ మీద బొమ్మలు చెక్కుతుండేనంట. పాపం పైసలు లేక చదువును కూడా నడుమిట్లనే ఈడ్చిపెట్టిందంట. గిన్నె తెలివిని మెచ్చుకునే వాళ్ళన్నా ఇంత సాయం చేస్తే మంచిగుంటు కదా. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, అందరూ కలిసి మెచ్చుకునే నీ చిరునవ్వు. మందుగాలి 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 మంగాలి అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. ఆగో పిలిచినా కూడా సఫర్ చేయకుండా అద్దంలో ముఖం పెట్టింది. ఓ మందుగాలి ఏం చేస్తున్నావు? అద్దంతోని తొక్కుడు బిళ్ళ ఆడుతున్నా, కనిపిస్తలేదా కళ్ళు?
మెల్లగా ఆడుకో, గాజు ఫాచలు కూడా గుచ్చుకోనాయనుకో ఆయనతో కుంటుకుంటా నడుస్తావు. ఏ ఊకో, అన్ని పరాష్కాలే నీకైతే. ఎంత సక్కగా కొడుతున్నాను చూడు. దిష్టి తాకే అందం నా అందం. అబ్బో నీ దిష్టి తాకేటట్టుంది, నువ్వు అట్లా చూడకపో. అవును, పొద్దుగాల సంది నీ సకరానాల ముఖము టీవీలలో పేపర్లలో వస్తున్నది, ఏంటిదో మాట్లాడుతుంటది. ఓ బోడిగుండు సత్తి, అందం గురించి నీకేం తెలుసు తోన్కాయ మాలం. అయినా అందం గురించి నీ దగ్గర మాట్లాడుతున్నాను చూడు. నా బుద్ధి తక్కువ. నా ముఖానికి ఏమైంది? ఇంత ఇష్ణు ఫోడర్ వేసుకుంటున్నా ఫర్బాస్ కన్నా మంచి కోరుతా నేను. ఏంది ప్రభాసా నువ్వా? మెల్లగాను సత్తి, ఆయనతో ఎవరన్నా ఇంటే చచ్చిపోతారు నవ్వలేక. ఓ మంగోలి, నీకు బాగా ఫరాష్కాలు అవుతున్నాయి. మళ్ళా ఏం తక్కువ నాకు ముద్దుగా ఉంటాను తాను. మా అమ్మమ్మ అయితే మస్తు మురుచుకుంటారు. మీ అవ్వ ముస్లాం అయింది కదా, కళ్ళు సరిగా కనబడక అట్లా అనిందేమో ముద్దు కొడతావని. దానికే నువ్వు పెద్ద మురిసిపోతున్నావు అందంగా ఉన్నానని. సరే గాని ఏంటిదో ఇవాళ ముఖాన్ని అద్దంలో బాగా చూసుకుంటున్నావు. పెళ్లి పిల్లవు కూడా అవుతున్నావా ఏంటిది? ఏం లేదు సత్తి, మొన్న నా చిన్ననాటి దోస్తులు కలిసి ఏ మంగ్లీ నువ్వు రాను రాను మస్తు అందంగా అవుతున్నావు మంగ్లీ అని చెప్పారు తెలుసా. ఊక కళ్ళు వాడగానక అన్నారేమో, బుగులు వాటకు. ఏంది సెట్ అయ్యిరా? ఓ మంగోలి, ఎక్కువ ముఖాన్ని అద్దంలో చూసుకునే ఆరది, తక్కువ ముఖాన్ని గడుక్కునే మొగాడు అందంగా ఉన్నట్లు చరిత్రలే లేరు. అబ్బో, అయినా అందం గురించి నీతో మాట్లాడే వేస్ట్. ఈ అల్ల ముఖం మెరుస్తున్నది అంటాను మురువకు. రాను నీ ముఖం కూడా ముసలి ముఖం అవుతుంది. అంత లేదు నాయనా, ఎన్నేళ్ళైనా నేను గిట్లనే అందంగా ఉంటా. ఎరికేనా? ఎందుకమ్మా, నీకేమన్నా దేవుడు గండ్లవారి వరం ఇచ్చిందా, లేకపోతే చెట్ల ఫసర్ గిట్ల తాగినవా? ఎందుక మన పెయిల మార్పు తెచ్చే కాంప్లెక్స్ ఉంటుంది సత్తి, అది పెంచుకుంటే మనం ఎప్పుడు పడుసోళ్ళ లెక్కనే ఉంటాం. అరే మన కుక్క పిల్లనా పేరట్లా పెట్టే చెట్ట పెంచుకోనీకే ఏమో కొత్తగా నోరు తీరుగని పేరు చెప్తున్నది. లండన్ పెద్ద బల్లే పర్చలు చేసేటోళ్ళు ముఖం ముడతలు పడకుండా పెద్ద ఉపాయం చేస్తారంట సత్తి. అంటే ముఖానికి మనకి ఏమైనా ఆపరేషన్లు చేస్తారా? ఎవరి ముఖానికి ఏ క్రీమ్ అయితే సెట్ అవుతుందో దాన్ని బట్టి క్రీమ్లు కనిపెడతారట. ఇక నా ముఖం కూడా తెల్లగా కానీకి చేస్తారా ఏమన్నా? చేస్తారు కానీ ఇప్పుడే కాదంట సత్తి, దానికి ఇంకా మస్తు టైం ఉన్నది. మీ ఊరికి ఇంకా బస్ వేయక ముందుకే బస్తీ కట్టు కొనుక్కొని జేబులో పెట్టుకున్నట్టున్నది కదా, గీ ఫర్సందే మురుస్తున్నది. ఆ క్రీమ్ వచ్చిందనుకో, ఆ క్రీమ్ నేను రాసుకుంటా కదా, అప్పుడు నా ముఖం ఎప్పుడు సీరిదేవి లెక్కనే ఉంటది. గది వచ్చే వరకు నువ్వు ముసల్దాని అవుతావు, నీ ముఖం అంతా మార్తలు అవుతుంది. పో. ఏంది నన్నే అంటావా? నా ముఖం అయితే ముడతలు పడుతుంది కానీ నీ ముఖం అయితే మాడిపోతుంది. పో, నీకేం చెప్పినా వేస్ట్. ఊకో మా మంగోలికి ఎప్పుడు వందం గురించి తిఫల పడుతుంటది, అద్దంలో ముఖం చూసుకుంటూనే ఉంటది ఎప్పటికీ. ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవు ఇంట్లో. అవ్వా, చక్కెర మొత్తం అయిపోయింది. సగం తట్టిగడ తిన్నాడు, సగం చీమలు బుక్కినాయి. చాపత్తో సగమే ఉన్నది. అత్తది పోనీ, ఇది కొనుకొచ్చుకోవద్దు, లేకుంటే ఏమవుతుంది. అమ్మా, బూస్ట్ కూడా సగమే అయిపోయింది, మొత్తం తిన్నాడు. ఈ నెల కట్టాడికి బూస్ట్ లేదు, బీస్ట్ లేదు. అక్క, ఇంటికాడ కూర్చొని మంచిగా ముగ్గులు వేసుకుంటున్నావు? అవును తమ్మి, 21 చుక్కల ముగ్గు వేస్తున్నా, కానీ నాకు ముగ్గు వేస్తలేదు. నీకోసానికే చూస్తున్నా, నువ్వు వచ్చి నాకు నేర్పిస్తావని. నేను ముగ్గేస్తే నీకు ఎన్ని సుక్కలో గుర్తుపట్ట నీకు నేను రారాక మొత్తం ఇట్లా పిచ్చిగా వేసేస్తా. మళ్ళా ఏ ఊకో, ఇక్కడ నేను అన్ని కోరికలు చెప్పుకొని లెక్కలు వేసుకుంటుంటే నడిమిట్లా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావేంటి? సప్పుడు కూకో. నీకు ఎక్కలు రావు, చక్కగా లెక్కలు ఎట్లా చేస్తావాక? చూడు సత్తి, లెక్కలు రావని తిక్క మాట్లాడకు. నేను చేస్తుందేమన్నా వడ్డీ లెక్కలు కాదు, ఇంటి లెక్కలు చేస్తున్నా, అవి నాకు వచ్చు. ఇంటి లెక్కలు అంటే ఇంట్లోకి ఏమేమి సామాన్ కొనుక రావాలంట అని లెక్కలేస్తున్నావాక? ఏ సామాన్ దేవాలని లెక్కలేసుడు కాదు తమ్మి, ఏ సామాన్ తెచ్చుకోవద్దా అని లెక్కలేస్తున్నా. ఎందుకక్క, ఇంటికి నాయన పైసలు పంపమన్నాడా, లేకుంటే అప్పులు ఎక్కువైనాయా మనకు? ఏ ఊకో తమ్మి, అప్పు చేసి పప్పు అంటుకున్నాడు ఎందుకు? సప్పుడు దాకా వండుకోకుండా ఉంటే అయిపోతుంది కదా. అవునక్క, కందిపప్పు అయితే మస్తు ఫిరమైంది. వద్దక్క, రోజు మేక మటనే తెచ్చుకుంటాము. అర్రే, మంచిగా యాడ్ చేసినావు తమ్మి. వారానికి 2 మాటలు మనం నీసుకుని అనుకుంటాం కదా, ఇక ఇప్పటి నుంచి ఒకటే పని అనుకుందాం, ఖర్చు తక్కువ అవుతుంది. ఓ అక్క, మజాకులు చేయకక్క. బుధారం ఏమో బోటి కూర, బేసారం ఏమో నువ్వు ఉపవాసం ఉంటావు కాబట్టి 2 కోడిగుడ్లు, మళ్ళా తలకాయ కూర, ఆయితారమ్మ నాడేమో కోడి చికెను 3 మాటలు. 3 మాటలు కాదు, ఐతారం తెచ్చే చికెన్లనే 3 ముక్కలు తక్కువ చేస్తా. ఏమనుకుంటున్నావు? నీకు దండం పెడతా అక్క, పైసలు ఇంటికి పంపకుండా ఏం కాదు, 3 మాటలు వండుకుందాము. అబ్బా, మర్చిపోయిన తమ్మి,
ఉప్పు మిరపకాయలు పోపు గింజలు కూడా తక్కువ వాడుకోవాలి, అవి కూడా మస్తు పిరమైనవి. తాలింపు లేకుండా వండాక మంచిగా ఉంటుంది. ఏమో తక్కువ చేస్తా ఉంటాం. అబ్బా ఏమన్నా ఐడియా ఇచ్చినావా తమ్మి? మంచిగా నువ్వు చెప్పినట్టు ఒక రోజు పోపు వేసుకొని అనుకుందాం, ఇంకో రోజు పోపు లేకుండానే అనుకుందాం, మంచిగా మిగులుతాయి అవి కూడా. ఇంకా నయము కూరగాయలు లేకుండా కూర వండుతాను లేరు మా అక్క. అర్రే నూనె ఒక్క చుక్క కూడా లేదు. ఛే. కూరలా 3 పావుల నూనె పోసుకునే బదులు 1 పావే పోసుకోవాలా? అట్లయితే 2 నెలలు వస్తుంది మంచిగా నూనె. అట్లేం చేద్దాం ఇప్పటి నుంచి, చాలు 1 కిలో. కట్టెల పొయ్యి పెట్టు మంచిగా ఉంటుంది. హూఫ్ హూఫ్ అంటాను ఊదలేక చావాలి మళ్ళా. అట్లనే సబ్బులు 4 అవుతాయి కదా నెలకు, ఒకటే చాలించుకుందాం సరేనా? సబ్బు లేకుండా నేను ఉతకక్క మందు పెట్టి మంచిగా ఉంటుంది. మొత్తం కటింగులు చేస్తున్నావు, గింత ఫీజు నాశదానం అయినవేమక్క నువ్వు. అట్లా కాదు తమ్మి, సెంటర్ సర్కార్ బడ్జెట్ పెడుతుంది కదా, వాళ్ళు ఎక్కువ వాడే వీటికేమో ఎక్కువ పెంచుతారు, తక్కువ వాడే వాటికి తగ్గిస్తారు. అందుకోసమే నేను లెక్కలేస్తున్నా. అయితే మన ఇంటి లెక్కలు గాలకే మేరకక్క, నువ్వు గమ్మతి మాట్లాడుతున్నావు. ఓ బిసిరోడా, మన ఇంట్లో వాడుకునే హెచ్ఎం మసాలా కాడ నుంచి టీవీలు, ఫ్రిడ్జులు, బట్టలు, సెల్ ఫోన్లు, ఓ అన్నిటి కాళ్ళే రేట్లను డిసైడ్ చేస్తారు తమ్మి, అది నీకు తెలుసా? గాలి ఎందుకు చేస్తారక్క? కిరాణం దుక్కిన పోలే కదా చేస్తారు. అన్నిటి రేట్లను సెంటర్ సర్కారే చూసుకుంటారు తమ్మి. కూల్ డ్రింకులు, సెల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జులు ఇవిట్ల రేట్లనేమో దించుతారు. పప్పులు, హెచ్ఎం మసాలాలు, కూరగాయలు, మనం ఇంట్లో వాడుకునే వస్తువుల రేట్లేమో పెంచుతారు. ఉన్న నోట్లే చక్కెర, లేనున్న నోట్లే దుబ్బనే. వాళ్ళేమో పెంచుతారు, నువ్వేమో తక్కువ చేస్తావు. నువ్వేమన్నా చేసుకో కానీ నీ స్కూర్ ఉందాక నీకు దండము. వాళ్ళు ఎట్లాగో పేదోళ్ళ బడ్జెట్ తగ్గారు తమ్మి, ఇక మనమే ఇంట్లో తగ్గించుకోవాలి తప్పది. అక్క తివ్వులు, బట్టలు, ఫ్రిడ్జులు రేట్లు తక్కువ చేస్తారు కదా, 2 కొనుక్కొచ్చుకున్నాం అక్క మనము. ఎందుకురా 2 రేట్లు పెరిగినప్పుడు మళ్ళీ పోయి అమ్మకచ్చుకుంటావా ఏంది నువ్వు? ఇక అట్లని 50,000 టీవీ, 10,000 రూపాయల చీర కొనుక్కుందావా? ఓ సార్లు ఈసారైనా బడ్జెట్ కొంచెం పేదోనికి ఉపయోగపడేటట్టు చూడండి సారు, అలా కడుపులు నిండేటట్టు చూడండి. సారబక్కలు ఆరేటి వస్తువులు తక్కువ చేయండి సార్లు, లేకుంటే మా అక్క మొత్తం కటింగులు చేసి ఉపాసమే ఉంచుతుంది నన్ను. దేవుళ్ళకేమో గుళ్ళు కడతాము, సినిమా హీరోలకు హీరోయిన్లకు అయితే కొంతమంది అనుమానులు గుళ్ళు కూడా కడతారు. ఇక మంచి మంచి పనులు చేసిన మనుషులకు కూడా గుళ్ళు కట్టినాం. కానీ గిఫ్ట్ మీకు కొత్త గుడి చూపిస్తా, గదే మనం పోయి జాతకాలు చూపించుకుంటాం కదా, గా జాతకాలు చూసేదానికి గుడి కట్టిండ్రు. మళ్ళా మనిషి అనుకునేరు కారు పచ్చికి కట్టిండ్రు, గదే రామశిల్కకు కట్టిండ్రు చూడండి. ఇంకా పొద్దుగాల లేవంగానే దేవుడా ఎవ్వలకేం కాకుండా సల్లగా చూడుతాండ్రి అని కోటొక్క దేవుళ్ళకు దండం పెట్టుకుంటాం. చేసిన పాపాలు పోవాలని గుళ్ళేకి పోతాం. కానీ ఇక్కడ చూడుండ్రి, ప్రపంచంలోనే ఏడ చూడని చిలుక గుడి. ఇదేంద్రో చిలుకకు గుడేంది అనుకుంటాన్రా? అయితే ఈ చిలక గుడి ముచ్చట చెప్తాయి ఏనుండ్రి. విశాఖపట్నం ధర్మనగర్లా 6 ఏళ్ల కిందట ఓ చిలుక దేవుంతానికచ్చి రాములోరి పాదాలి కాడికచ్చి, రామయ్య తండ్రి ఈ భూమి మీద జీవరాశులు బతికేటట్టు లేదు, చెట్టును క్షేమనుంచలేరు, భూమినంతా ఆగమాగం చేస్తుర్రు అని గోసంతా చెప్పుకొని సామి కాళ్ళ కాడనే జీవం ఇడిచిందట. ఇక ఈ ముచ్చట చూసినోళ్ళంతా ఈ చిలుకకు దండం పెట్టి జీవం ఇడిచిన కాన్నే గుడి కట్టి చిలుకకు గీ తిరుగ పూజలు చేసుకుంటారట. చూసిన రానుల్లా పాపం నోరు లేని జీవి రాములోరి చుట్టూ తిరిగి పానం ఇడిచిందంటే దాని మనసులా ఎన్ని బాధలు పెట్టుకున్నదో, ఎన్ని తిప్పల పడ్డదో పాపం. ఇలా అందరినీ పట్టుకొచ్చిన మా అక్క మళ్ళీ మంగోలి సుజాతను మంచిగా వచ్చినాయి ఆ జోకులు. అవును మంచిగా వస్తాయి. ఆదివారం పూట అందరు తిన్నరా? తిననోళ్ళు తినిపోండ్రిగా. మళ్ళీ అవుతారా మంచి ఆర్తలు పట్టుకొని మీ ముంగటికే వస్తా. చూసుకుంటూనే ఉండాలి ఈ 6.